నేను నిజంగా నేను విన్నదోకటి చెప్తాను. అది విన్న తర్వాత అసలు మన లైఫ్ ఎందుకు బ్యూటిఫుల్‌గా లేదు? మన లైఫే ఇంత వరస్ట్‌గా ఎందుకుంది? అసలు దరిద్రాలన్నీ మనకెందుకు తగులుతున్నాయి? అనేది మీకు అర్థమైపోద్ది. కాబట్టి దీన్ని పూర్తిగా వినండి. నేను ఏ వీడియోలో ఇలా చెప్పను. కానీ ఇది పూర్తిగా వినండి. ఒకవేళ మీకు ఇది నిజమే గదా! అనిపించిందనుకో, హైప్ అనే బటన్ ఉంటది కింద. దాన్ని హైప్ చేశారంటే మనలాంటి చాలా మందికి ఈ వీడియో ఎళ్తదనమాట. ఒక ఫోటో స్టూడియో ముందంట రూ. 10కి ఒరిజినల్ మీరెలా ఉన్నారో అలాగా ఫోటో తీసి ఇవ్వబడును అని రాసుందంట. ఇంకొంచెం పైకి రూ. 20కి కలర్ ఫోటో తీసి ఇవ్వబడును అని ఉందంట. ఇంకొంచెం పైన రూ. 50కి కలర్ ఫోటో, దాంతో పాటు మీరు నల్లగా ఉంటే తెల్లగా చేసి ఇవ్వబడును. మీ మొహం మీద మచ్చలుంటే తీసేయబడును. దాంతో పాటు మీరు అసలు ఇది నేనేనా అని నమ్మలేనంత బ్యూటిఫుల్‌గా ఈ ఫోటోలో ఉంటారు. దాని ఖరీదు రూ. 50 అని ఉందంట. ఇప్పుడు మొత్తం లిస్ట్‌లో ఫోటో స్టూడియో ముందు ఎన్నున్నాయి? రూ. 10 ఫోటో ఉంది. దాంట్లో యాజ్ ఇట్ ఈజ్ మీరెలా ఉన్నారో టక్‌మని క్లిక్ చేసి ఫోటో ఇచ్చి పంపేస్తాడు. రూ. 20 ఫోటో ఎలా ఉంది? కలర్ ఫోటో. అంటే మీరు ఏ కలర్‌లో అయితే ఉన్నారో ఆ కలరు కలర్‌ఫుల్‌గా కనిపిస్తది. రూ. 50 ఫోటో మీకు మచ్చలున్నా, మొటిమలున్నా, గజ్జున్నా, తామరున్నా ఏమున్నా అన్నీ తీసి పడదొబ్బి చాలా బ్యూటిఫుల్‌గా చూపించి అసలు మీరు నమ్మలేనంత బ్యూటీ యాడ్ అయిపోయి మీకు రూ. 50కి ఫోటో తీసి మీ చేతిలో పెడతాడు. సో, ఆ ఫోటో స్టూడియో ఆయన ఒక 60, 65 సంవత్సరాల తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత చెప్పిన కథ ఇది. ఆయన ఒక బుక్ రాసుకొని ఇదంతా రాసుకున్న తర్వాత చివర్లో రాసాడంట. ఇప్పటి వరకు నేను రూ. 10 ఫోటోలు తీసింది వేళ్ళలో లెక్క పెట్టొచ్చేమో. చాలా తక్కువ. జనం అందరూ కూడా ఏదోలా అప్పు చేసి రూ. 20 ఫోటో, ఇంకా డబ్బులున్నోళ్ళైతే రూ. 50 ఫోటో తప్ప ఒరిజినల్‌గా నేను ఎలా ఉన్నానో అలా నాకు ఫోటో తీసివ్వండే అనుకునేవాళ్ళు ఒక్కళ్ళు కూడా కనిపించలేదంట. పైగా ఈ రూ. 10 ఫోటో తీయించుకునేవాళ్ళు కూడా ఏదో అవసరానికో, లేదంటే డబ్బులు లేకో తీయించుకుని తర్వాత ఫోటో వచ్చిన తర్వాత నా ఫోటో ఏంటి ఇలా ఉంది? నేను ఫోటో కంటే బయటే బావుంటాను. అస్సలు బాలేదు నాకు. నాకు కొంచెం ఇగో ఎనకాల ఇక్కడ మచ్చొచ్చింది. జుట్టు చెదిరిపోయింది. లేదంటే ఈ గడ్డం దగ్గర ఏదో కొంచెం వంకరగా ఉంది. లేదంటే ముక్కేంటి అంత బండగా పడింది. రకరకాల పేర్లు పెట్టేవారంట. ఆయన బుక్‌లో రాసుకొనొచ్చి నాకు అది వింటే చాలా అనిపిచ్చింది. ఆయన అన్నాడు, "ఇక్కడ జనాలెవరో ఓన్‌గా ఆళ్ళెలా అయితే ఉన్నారో దాన్నే యాక్సెప్ట్ చేయలేరు. దానివల్ల నేను ఫోటో స్టూడియో పెట్టి లక్షలు సంపాదించగలిగాను. ఏముంది లేని అందాన్ని ఇప్పుడు నువ్వు నల్లగా ఉన్నావు. నీ ఫోటో తీశాను. దానికి కలర్ యాడ్ చేయడం నాకు చాలా ఈజీ. 10 పైసలు కూడా ఖర్చుండదు నాకు. అలా కలర్ యాడ్ చేసి ఇస్తే నాకు అదే రూ. 10 ఫోటోకి ఇంకో రూ. 40 యాడ్ అయ్యి రూ. 50 వచ్చిద్ది. నార్మల్‌గా ఉన్న ఫోటోకి అందచందాలు అద్దడం అంటే ఏంటి? ఇక్కడేమన్నా మచ్చుందనుకో, దాన్ని కాపీ పేస్ట్ చేసి వేరే చోట అందంగా ఉన్న చోట అంటే కొంచెం స్కిన్ బాగున్న చోట కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేవాడిని. దానివల్ల కూడా చాలా డబ్బులు సంపాదించాను. సో, ఫైనల్‌గా ఈ ఫోటోలు తీసి స్టూడియో రన్ చేసే ప్రాసెస్‌లో నేను నేర్చుకుని నేను హ్యాపీగా బతకగలిగింది ఏంటంటే, నన్ను నేను యాక్సెప్ట్ చేయడం నేర్చుకున్నాను. నా స్టూడియోకొచ్చేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నేను పడాలి, అదిరిపోవాలి, లేదంటే నేను పెళ్లి చూపులకెళ్తున్నాను, అసలు మామూలుగా ఉండకూడదు, లేదంటే నేను పలానా ఉద్యోగానికెళ్తున్నాను, అదిరిపోవాలి. ఇదంతా కాకపోయినా వచ్చి సరదాగా తీయించుకునేవాళ్ళు, లేదంటే పెళ్ళిళ్ళకి తీయించుకునేవాళ్ళు ఈళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర లేని బ్యూటీని అనవసరంగా యాడ్ చేపిచ్చుకొని, ఆ యాడ్ చేసుకున్న బ్యూటీ ఫోటోని ఇంట్లో పెట్టుకొని మురిసిపోతా, అది నువ్వు కాదు అని తెలిసినా కూడా అది నేను అని భ్రమపడిపోయి ఈ సునకానందం పొందుతారు చూసావా? సో, ఆ ఫోటోల్లోనే అంత గజ్జిగా ఉన్నారంటే, ఇంక లైఫ్‌లో ఇంకెంత వరస్ట్‌గా ఉంటది? మీకీ ఈ జరిగిన కథ థియరీ అర్థమైందా? మనల్ని మనం యాక్సెప్ట్ జేసుకోవట్లా. ఇప్పుడు నేనెలా ఉన్నాను నన్ను జూస్తున్నారు మీరు. నేనెలా ఉన్నానో నాకలా ఉండడమే ఇష్టం. ఒకవేళ ఎవడన్నా వచ్చి "పృథ్వీ అలా ఉన్నావేంట్రా" అన్నాడనుకో, "ఏమోరా అలా పుట్టేసాను అంతేనే ఇలాగే ఉంటాను" అన్నావనుకో, ఆ ఎగతాళి చేసినోడు తలకాయ ఎక్కడో పెట్టుకుంటాడు. నీకు హ్యాపీగా ఉంటది. దాంతో పాటు క్యారెక్టర్. ఇప్పుడు నీకేం కావాలో నీకు తెలిసినప్పుడు, నువ్వు ఏం చేస్తే బ్రతుకుతావో నీకు తెలిసినప్పుడు, అసలు మన పరిస్థితి ఏంటో మనకు తెలిసినప్పుడు అదంతా మనం ఒప్పేసుకొని, ఇప్పుడు నీకు కారు కొనుక్కునే స్తోమత లేదబ్బా! నువ్వు కొనుక్కోకు. అంతేగాని నేను కొంచెం మంచి సర్కిల్‌లో తిరుగుతున్నాను. లేదంటే నాకు అందరూ పెద్ద పెద్దోళ్ళు తెలుసు. ఆళ్ళ ఇంటికి బండేసుకెళ్తే చిరాగ్గా ఉంటుంది. ఆటో బుక్ చేసుకుంటే వరస్ట్‌గా ఎళ్తుంది. ఇయన్నీ గాదు. నువ్వు కొనుక్కోలేకపోతున్నావు. డొక్కు బండుంది. యేసుకొని ఎళ్ళిపో.
అది కదా నువ్వు. అంటే నువ్వు బ్లాక్ అండ్ వైట్ ఫోటో, ఆ రూ. 10 ఫోటోలు అంటోడివి. హ్యాపీగా నీ రూ. 10 ఫోటో నువ్వు తీసుకొని చూసుకొని ఏమున్నావురా! రూ. 10 ఫోటోలో ఇంత అందంగా ఉన్నావంటే రియలిస్టిక్‌గా అద్దంలో నిన్ను నువ్వు చూసుకుంటే ఇంకెంత అందంగా ఉంటావు అనేంత సెల్ఫ్ లవ్ నీకుండాలి. నిన్నే నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోతే, అసలు నిన్నే నువ్వు దాన్నేమంటారు హైబ్రిడ్ చేసేసుకుందాం అనుకుంటే, ఇంక నీ చుట్టూ ఉన్నోళ్ళు నిన్నెంత హైబ్రిడ్ చేస్తారు? అర్థమైందా? సో, నువ్వేంటి? నీ పరిస్థితులేంటి? నువ్వెలాంటి షిట్‌లో ఉన్నావు? అసలు నీ గొడవేంటి అనేది నువ్వు హానెస్ట్‌గా ఒప్పేసుకోవాలి. ఇది ఇంత డీప్‌గా చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఒకేసారి మనమే ఏదన్నా ఒకటి ఆలోచిస్తాం. ఆ ఆలోచించిన దాంట్లో అదేదో మిస్టేక్ ఉంది దాంట్లో అని తెలిసినా కూడా మనకి మనమే నచ్చజెప్పేసుకుంటాం. దానికి ఇదివరకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పా. ఇప్పుడు నేనే ఉన్నాను. గత 12, 13 రోజుల నుంచి నేను వీడియో పెట్టట్లా. ఎందుకు పెట్టట్లే అంటే, నేను చాలా పనుల్లో ప్యాక్ అయిపోయి ఉన్నాను. మీతో కూర్చొని మాట్లాడాలంటే నాకొక ప్లెజెంట్ మూమెంట్ ఉండాలి. ఇప్పుడు కూడా నేనెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ నిద్రపోయి వచ్చి, లెగిసిన తర్వాత ఫ్రెష్‌గా ఉండి, ఇప్పుడు మాట్లాడాలనిపించి వచ్చి కూర్చుంటున్నా. అంటే నీకు 24 గంటల్లో పృథ్వీ, ఒక గంట ఏదో సరదాగా మాతో కూర్చొని మాట్లాడి వీడియో అలా పోస్ట్ చేయడానికి నీకు ఖాళీ లేదా అంటే ఉంది. కానీ ఖాళీ లేదు అని నేను ఫీల్ అయ్యి, నాకుండే చిన్నా చితకా బద్ధకాలన్నీ యాడ్ అయిపోయి, నాకు నేను అబద్ధం చెప్పేసుకున్నా. అయ్య బాబోయ్! అస్సలు ఖాళీ ఉండట్లేదు. ప్యాక్ అయిపోయాను. రేపు పెడదాం, రేపు పెడదాం అని. సో, నేను అబద్ధం చెప్పుకున్నాను కాబట్టి 12 రోజులు డిలే అయింది మీతో మాట్లాడడానికి. అదే నేను ఆ అబద్ధం చెప్పుకోకుండా నీకొక అరగంట ఖాళీ ఉండదా? నువ్వొక 10 నిమిషాలో, పావుగంటో మాట్లాడతావు ఆళ్ళతో. సరే, 5 నిమిషాలే మాట్లాడు. ఇంకొక 5 నిమిషాల్లో నీకు పోస్ట్ చేయడం అయిపోద్ది. అంటే పావుగంటలో నువ్వు వీడియో పెట్టేస్తావు. 24 గంటల్లో ఎదవ నీకు ఖాళీ లేదా అని నన్ను నేను క్వెషన్ చేసుకునుంటే, ఈ 12 రోజులు గ్యాప్ వచ్చేది కాదు. ఈరోజు క్వెషన్ చేసుకున్నా. నీకు చిప్పు దొబ్బింది. నీకు బాగా బలిసింది. ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నావు నువ్వు. ఒక 12 గంటలు నువ్వు ఎందుకలా డిలే చేస్తున్నావు? ఏంటి అసల అని చెప్పి నా మీద నేను థు అని ఉమ్మూసుకొని లెగిసొచ్చుని కూర్చొని మీతో మాట్లాడుతున్నా. ఇది నేను ఒప్పుకున్నా. నేను ఒప్పుకున్నాను కాబట్టే ఈ ఈ ఈ జస్ట్ ఈ 2 వీక్స్ తర్వాతైనా వచ్చి కూర్చోగలిగాను. లేదు నేను తోపు తురుముకాడిని అసలు మనం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కంటే మనం బిజీగా ఉన్నాం అని నేను ఫీల్ అయ్యి ఉంటే మీ దగ్గర వచ్చి కూర్చొని ఈరోజు కూడా ఇంకో 2 రోజులో, 3 రోజుల్లో పట్టేది. సో, ఇలా మనం ఎలా ఉన్నామో, మనం ఏం చేస్తున్నామో, మనం ఏంటి అనేది సిగ్గు లేకుండా ఎప్పుడైతే ఒప్పేసుకుంటామో, అప్పుడు బాసు నిజం చెప్తున్నాను, మనం ఏం చేసినా హ్యాపీగా ఉంటాం. సో, మనల్ని మనం ఒప్పుకోకుండా, మనం ఫేక్ బ్యూటీ అంటే అబద్ధపు అందాల వెంట పడ్డామనుకో, నేనలా ఉండాలి, నేనిలా ఉండాలి, నేనే ఎందుకిలా ఉన్నాను, ఇలాంటి పోలికలు, పొంతనలు చేసుకుంటూ వెళ్తా ఉంటే పొంతలెట్టిపోతావు. అంటే సంకనాకిపోతావు అని అర్థం. ఎందుకు చెప్తున్నానంటే, ఈ కథలో ఎవడో కూడా హానెస్ట్‌గా నీకు రూ. 10కి మంచి ఫోటో తీస్తానురా అంటే, ఆడి బ్లాక్ అండ్ వైట్ ఫోటో నువ్వు చూసావా ఇప్పటిదాకానే? యాక్చువల్‌గా మన ఫేస్ కట్‌లో బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో ఏదైతే ఫిగర్ కనిపిస్తదో అది యాక్చువల్ ఫిగరు. అది మాత్రమే యాక్చువల్ ఫిగరు. ఈ కలర్ ఫోటోలో కనిపించేదంతా మాయ. అంతా మాయే కదా! ఇప్పుడు నీ ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ కొంచెం తెల్లగా ఉంటే అది ఒక రకమైన క్రీమ్ కలర్‌లోకి మారిపోద్ది. నీ స్కిన్ డస్కీ కలర్‌లో ఉంటే అది ఒక రకమైన గోల్డ్ కలర్ కైండ్ ఆఫ్ ఏదో ఒక రకమైన టింట్ వచ్చేస్తది. ఇదంతా ఆడు యాడ్ చేసిందే కదా! నీది కాదు కదా! మరి నీది కాని దాన్ని నువ్వెలా లవ్ చేస్తున్నావు ఫోటోని చూసుకొని? ఎందుకు మురిసిపోతున్నావు? ఫిల్టర్ లేనిదే ఫోటో తీసుకున్నావా? నన్నంటావేమో. నేనెప్పుడు ఫిల్టర్ వాడను. సో, మనది కానిది అసలు అసలు అది 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 మనం కాదు అనుకున్నప్పుడు మనం దానికి ఎక్సైట్ అయిపోయి గింగిరాలు తిరిగేస్తున్నాం చూసావా? అప్పుడే సగం ఆనందాలు, సగం ప్రశాంతతలు సంకనాగిపోతాయి. అందుకని దయచేసి మీ ఒరిజినాలిటీని ముఖ్యంగా మనకి మనం చెప్పుకునే అబద్ధాలని తగ్గించి హానెస్ట్‌గా మనలో మనకి కాన్వర్జేషన్ జరుగుతది. ఇందాక నేను చెప్పాను కదా! నువ్వంత బిజీయా అనుకుని నేను అనుకున్నప్పుడు నిజమే నేను బిజీ అని 10 రోజుల నుంచి నాకు నేను అబద్ధం చెప్పేసుకుంటున్నా. అయ్యబాబోయ్! ఖాళీ ఉండట్లేదు. అయ్యబాబోయ్! ఖాళీ ఉండట్లేదని. జిమ్‌కెళ్ళట్లా ఆ 10 రోజుల నుంచి. హ్మ్. నాకు నాకు సంబంధించిన పనులు సరిగ్గా చేసుకోవట్లేదు. మీతో మాట్లాడట్లా. చాలా చాలా ఎదవలా తయారయ్యాననమాట. అదంతా చిరాకొచ్చి ఒక 40 నిమిషాల ముందు నన్ను నేను ఇంకెలా అంటే ఇంట్లో ఒకసారి అమ్మలో, నాన్నలో తిడతారు చూసావా కుక్కను కొట్టినట్టు కొడతారు. నన్ను నేను కొట్టుకుంటే పిచ్చోడు అనుకుంటారని గానీ, బండ బూతులు తిట్టుకొని, మూసుకొని ఎళ్లి ఒక హాఫ్ అన్ అవర్ పవర్ న్యాప్ ఏసి బొజ్జో లెగిసొచ్చిన తర్వాత ఫ్రెష్‌గా ఏదో ఒకటి మాట్లాడు నువ్వు అని జెప్పి నన్ను నేను మోటివేట్ జేసుకొనొచ్చి కూర్చోబెట్టుకున్నా ఇక్కడ. అర్థమైందా? ప్రామిస్.
ఈ విషయంలో కాదు, మనం ఏ విషయంలో డైరెక్ట్‌గా చెప్తాం కాబట్టి నేను నిజంగా సిగ్గు లేకుండా లోపల నా బద్ధకాన్ని, నాకుండే ఎక్స్‌ట్రాలని నేను ఎలా అయితే ఒప్పుకున్నానో మీ దగ్గర కూడా ఒప్పుకుంటున్నా. సో, మీరు కూడా అలా ఒప్పేసుకోండి. మీ దగ్గర ఏమీ లేదు. ఇడ్లీ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. అమ్ముకోండి. అయ్య బాబోయ్! రోడ్డు పక్కన ఇడ్లీ అమ్ముకుంటే ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా అనుకున్నాం అనుకో, అయిపోయింది. నీ చాప్టర్ క్లోజు. నువ్వు అలా నీలో నువ్వే మదన పడిపోయి అందరి కోసం లేని బ్యూటీని యాడ్ చేసేసుకొని ఆడు తోపేహే ఎంతున్నా సరే తగ్గడో, వంగడో, లొంగడో, ఒంగోడు, పొడుకోడు ఇలాంటి కొటేషన్‌లకి బానిస అయిపోయి నువ్వు ఎప్పటికీ నీ లైఫ్‌లో స్వతహాగా నువ్వు ఒకటి క్రియేట్ చేయలేవు. సో, ఒప్పేసుకో. ఏంటది? నిన్ను ఛీ అన్నారు. కానీ నువ్వు చీ కొట్టేటంత క్యాండిడేట్ కాదు కాబట్టి అక్కడేమి ఎక్స్‌ప్లనేషన్స్ ఇవ్వకు. సరే, నువ్వు చీ అన్నావు కదా! నీ కర్మ అనే మాట ఆళ్ళ మొహం మీద అనేసి వచ్చేయి. ఇక్కడ తెలుస్తది నీకు. ఇక్కడ అబద్ధం ఆడుకోకు. ఒకవేళ నువ్వు చీ అనే పని చేస్తే మాత్రం అది కూడా ఒప్పేసుకో. నిజమే నేను చేశాను. ఇంకెప్పుడు చేయను. ఇంకోటి నీ దగ్గర ఏమీ లేదు. ఖాళీ చేతులతో ఉన్నావు. సరే బయలుదేరు ఖాళీ చేతులతో. ఏదో ఒకటి చెయ్యి. చిన్నది చెయ్యి, చిన్నది, చాలా చిన్నది. బాగా, 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 బాగా చిన్నది చేసి చూపించు. ఒక రూపాయి. రూపాయి చేయలేవా? రూ. 2 చేయలేవా? రూ. 3 మొదలుపెట్టు. లేదు నేను అందంగా లేను, ఏమన్నా నల్లగా ఉన్నాను, లేదంటే కొంచెం నన్ను చూసేవాళ్ళకి అన్‌ఈజీగా అనిపిస్తది. ఒప్పుకో. నువ్వు అలాగే ఉన్నావు. ఏం పోయింది నీకు? నిన్ను యాక్సెప్ట్ చేస్తున్నారు ఎవరైనా అంటే ఆళ్ళ దగ్గరికెళ్ళి కూర్చో. లేదు ఎప్పుడు ఎవడో ఒకడు వంక పెడుతున్నాడంటే ఆళ్ళ దగ్గరికెళ్ళకు. పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నోళ్ళు. 'రజనీకాంత్' గారి దగ్గర నుంచి 'రజనీకాంత్' గాని, రీసెంట్‌గా 'నాని' కానీ, 'ప్రభాస్' గాని, 'మహేష్ బాబు' కానీ, ఈ 'రామ్ చరణ్' ఈళ్ళందరూ చాలా సార్లు చెప్తూ ఉంటారు. మీకేదైనా ఏంటి మీరు ఏం చేయాలనుకుంటారంటే, నేను ఏం చేయాలనుకోవట్ల. హ్యాపీగా ఎవ్వరూ లేని చోటుకెళ్ళి, సరదాగా అలా ఒంటరిగా ఉండడం అంటే చాలా ఇష్టం. ఎందుకో ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ కొంచెం కంజెస్టెడ్‌గా ఒక చోట ఉండడం తప్ప బేసిక్‌గా జనాలతో తిరిగేయడం, ఇక్కడికి తిరగడం అయన్నీ ఇష్టం ఉండదు అంటారు. ఎందుకు? ఆళ్ళు ఎక్కడికి కావాలితే అక్కడికి ఎళ్ళగలరు. డబ్బులున్నాయి ఆళ్ళ దగ్గర. ఎక్కడికి కావాలితే అక్కడికి ఎళ్ళగలరు ఆళ్ళు. ఏది కావాలితే అది చేయగలరు. ఆళ్ళు చిటికేస్తే పెద్ద పెద్ద సెలబ్రిటీలొచ్చి ఆళ్ళతో కూర్చొని తాగుతారు, డాన్స్ చేస్తారు, ఏదన్నా చేస్తారు. కానీ ఆళ్ళకి అయన్నీ నచ్చట్లా. అక్కడెక్కడో షూటింగ్ జరుగుతూ ఉంటే 'రజనీకాంత్' గారు దూరంగా ఏదన్నా చెట్లు, పొలాలో, మొక్కలు ఉంటే అక్కడ కుర్చీ ఏసుకొని కూర్చుంటారంట. ఆయనతో పాటు ఇంకేమీ ఉండవు. జస్ట్ ఒక ఫ్లాస్కోలో వేడి నీళ్ళు గాని, కాఫీ గాని అలాంటి కైండ్ ఆఫ్ ఏదో ఉంటది. ఎవ్వరితోని మాట్లాడరు. ఏదైనా డిస్కషన్ కావాలంటే ఈళ్ళు కూర్చొని మాట్లాడడం, వచ్చేయడం అంతే. అలానే మీరెవరో ఇక్కడ రాకండా అని కాదు. మీ పని మీరు చేసుకోండి. నాకు ఏ డిస్టర్బెన్స్ లేదు. నాకు ఇలా కూర్చోవడమే ఇష్టం అంటారంట ఆయన. ఏ 'రజనీకాంత్‌కి' ఏం తక్కువ? సూపర్ స్టార్. తోపు తురుంఖాన్. మరి ఒంటరిగా ఎందుకు కూర్చుంటున్నాడంటే బ్యూటీ అది. ఆ బ్యూటీని ఎవడైతే ఎంజాయ్ చేయగలుగుతాడో ఆడికి ఏ తిప్పలు ఉండవు. సో, నేను కూడా మాక్సిమం ఈ పెళ్ళిళ్ళు, పేరంటాలు అయ్యి, ఇయ్యి, 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 ఇయ్యి మనం ఎక్కడికి ఎళ్ళలేము. ఎందుకెళ్ళలేమంటే చాలామంది ఏమంటారంటే, "ఆడికి బాగా జీవొలుపు. రాడే హేడా ఎవరితోని సరిగ్గా మాటాడడు." ఇప్పుడు కలవాలి కదా అందరితోని అంటారు. "ఒరేయ్ నాయనా నాకు మనస్ఫూర్తిగా ఇక్కడ లేకుండా వచ్చి "అరేయ్ బాగున్నారా? అదేండి మొన్న కొంచెం కుదరక రాలేదు" అని చెప్పి ఎళ్లి నేను కూర్చున్నాననుకో, నేను అనవసరంగా నిన్ను మోసం చేస్తున్నట్టు కదా! అది నాకెక్కడైనా కనిపించి, లేదంటే ఆల్ ఆఫ్ సడెన్ ఒక చోట నిజంగానే సరదాగా కలవాలనిపించినప్పుడు అందరం కలిసామనుకో, మనస్ఫూర్తిగా కూర్చున్న ఆ 10 నిమిషాలు, పావుగంట, గంట చాలా అద్భుతంగా ఉంటదనేది నా విషయం. అంటే మిమ్మల్ని ఫంక్షన్‌లకి, పేరంటాలకి మానేయమని గాదు. మీతో మీరు స్పెండ్ చేయగలిగే కెపాసిటీ వచ్చినప్పుడు, మీ ఒరిజినాలిటీని మీరు యాక్సెప్ట్ జేసినప్పుడు, ఆ రూ. 10 ఫోటో నాది, నేనిలా ఉంటాను అని మీరు లవ్ చేసినప్పుడు మాత్రమే మీ జీవితం 6 పువ్వులు, 6 కాయలు కాదు. 10 పువ్వులు, 10 కాయలుగా నడుత్తదనమాట. ఆ స్టోరీ నాకు విపరీతంగా నచ్చేసింది. ఎంత విపరీతంగా అంటే, ఎప్పుడు చెప్దామా మీకు, ఎప్పుడు షేర్ చేసుకుందామా మీతో అనిపించిందనమాట. నిజంగా ఈ రోజు నుంచి మనం బతకడం అంత పెద్ద కష్టమైన విషయం కాదు. అది గుర్తుపెట్టేసుకో. ఎందుకంటే, నిన్ను నువ్వు యాక్సెప్ట్ జేసి, నీలో ఉండే నిజాన్ని మాత్రమే నువ్వు లవ్ చేసినప్పుడు, నీకు విపరీతమైన సెల్ఫ్ లవ్ ఉన్నప్పుడు, బతకడం అంత పెద్ద కష్టం కానే కాదు. ఇప్పుడు కామెంట్ చెయి. బతకడం అంత కష్టమా?